పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య తెలిపారు. మంగళవారం కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ ఎస్టీ కాలనీ నందు పరిసరాల పరిశుభ్రతపై డ్రై డే గురించి, ఫ్రైడే గురించి వివరించారు. అలాగే లార్వా సర్వే కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దన్నారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్తను వేయడం ద్వారా నీళ్లు నిలబడిపోతాయన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి దగ్గర ఉన్న సంపులు, నీళ్ల తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలన్నారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలని సూచించారు. అందరి సమిష్టి సహకారంతో వ్యాధుల నిర్మూలన కృషి చేస్తామన్నారు. కాచి వడబోతున్న నీళ్లను తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్త, గ్రామస్తులు పాల్గొన్నారు. తర్వాత ఆడట్లా పెట్టినాడు. ఇవన్నీ మూతలు పెట్టాలా, లేకుంటే అదేలా శబ్దం లేకుండా పట్టణంలో పెట్టాలా. చూడు ఇది చూడు, అబెట్ చేసుకోలేదండి లేదా తెలీదా? పెట్టండి బాగుందా? ఏమున్నది ఇంకా ఏం లేదా? దోమలు లేవా? నేను ఉంటే తప్పకుండా దోమలు వస్తాయి. లేకుండా మూతలన్నీ వేసుకోవాలి. కొంచెంగా మూతలు వేసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. అర్థమైందా? అట్నే ఉంటుంది. లేదంటే ఇక్కడ జ్వరం ఇక్కడే మీ నీళ్ళు ఎట్లా ఏమన్నా చూడాయా? చూపి దోమలలో ఉన్నాయి. లోపల వెళ్ళి అన్నీ లోపలికి అయ్యో అయ్యో మూత వేసి పెట్టినా కానీ దోమలు అయితే ఉన్నాయి. కడుగు పెట్టుకొని శుభ్రంగా పెట్టుకోవాలా. లేకుండా చికెన్ గున్యా, మలేరియా, నీళ్ళు ఏం నీళ్ళు? కుళాయి నీళ్ళే. కుళాయి నీళ్ళు అట్నే పెట్టుకుంటారా? అట్నే పెట్టుకుంటే ఎట్లా? అట్నే పెట్టుకుంటే జ్వరాలు వస్తాయి. చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ పాజిటివ్ అన్నీ దీంట్లోనే వస్తాయి. ఇప్పుడు దాంట్లో దోమలు ఉన్నాయి. దోమలు ఉంటే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి దాన్ని తీసేసి బౌల్ నుంచి పక్కన పెట్టాలి. లేదంటే పక్కన ఏదైనా మూతన్నా పెట్టుకోవాలి. మూత పెట్టుకోకపోతే కష్టమవుతుంది. తీసమ్మా పొడి ఇక్కడ ఇట్టబడి అమ్మా, ఇట్టబడి.